జొన్న అటుకుల పాపిడి చివడ. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జొన్న అటుకులు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం పలుకులు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, సోంపు చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పాపిడీలు 5. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి నేను జొన్న అటుకులు, అలాగే పాపిడి, ఇంకా మిగతావన్నీ కూడా మామూలుగా చాట్లో, హోమ్ మేడ్ చాట్లో వేసుకునేవి అనమాట. అయితే ఈరోజు మనం జొన్న అటుకులు ఎందుకు వాడుతున్నాం? జొన్న అటుకులు అంటే జొన్నలు ఫస్ట్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బరువును బాగా తగ్గిస్తుంది, ఒంట్లో ఉండే కొవ్వును తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒంట్లో ఉండేటువంటి అధిక కొవ్వు ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది. తద్వారా ఏంటంటే మనం బరువు కూడా తగ్గుతాం. అందుకు డైటింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా జొన్న రవ, జొన్న అటుకులతో ఉప్మాలు, అలాగే జొన్న రొట్టెలు ఇవి తింటూ ఉంటారు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా జొన్న అటుకుల్లో చాలా తక్కువగా షుగర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి జొన్నలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బ్లడ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే కూడా జొన్న అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో మంచి జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం, ఇలా ఇన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అందుకు గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళు ఎప్పుడు అన్నము అది తినే బదులుగా జొన్న రవ్వతో చేసిన వంటలు, జొన్న అటుకులతో చేసిన ఉప్మాలు రకరకాలు తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకు గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా మంచి మేలు చేస్తూ ఉంటుంది. అందుకు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పెద్దవాళ్లకు, అన్ని వయసుల వారికి మంచి శక్తి కావాలంటే, బరువు తగ్గాలంటే, ఎక్కువ క్యాలరీస్ రాకుండా ఎనర్జీ రావాలంటే జొన్నలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి మొదలు పెట్టేద్దామా? ఇందులో చాలా చిన్న ప్రాసెస్ అండి. అంటే పెద్ద మనకు అంటే ఉన్న పదార్థాలు ఎక్కువ అనుకోండి, ఇది చూసి మీరు చాలా భయపడతారు. ఏం లేదు, చాలా తక్కువ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ టైం మాత్రం చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. బాండి కాస్త వేడైన తర్వాత ఇందులో ముందుగా జొన్న అటుకులు వేయించేసుకుందాం. అన్నీ చాలా తక్కువ వేయించుకోవాలండి. అంటే మనకు 1 నిమిషం కన్నా తక్కువ సమయం తీసుకుని ప్రతి ఐటెం కూడా వేయించుకోవాలి. అంటే పచ్చిగానే వేసేస్తున్నాను, పచ్చిగా ఉంటే బాగుంటాయి అనుకునే అలాగే వేసేస్తున్నాను. కానీ కొన్నిటిని మాత్రం ఖచ్చితంగా వేయించుకోవాలి. అందులో ముఖ్యంగా జొన్న అటుకులు. ముందుగా కాస్త నూనె, చాలా తక్కువ అండి, ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసాను నేను. జొన్న అటుకులు ఇది మనకు చక్కగా బయట దొరుకుతాయి. దీంతో మీరు ఎన్ని వంటలు చేసుకోవచ్చు తెలుసా? జొన్న అటుకులతో చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలము, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో ఒక పెద్ద సమస్య, అన్నం తినమంటే తింటారు కానీ ఇటువంటి తినమంటే తింటూ ఉంటారు, ఇష్టంగా తింటారు, మంచిదే కదండి. మీరు ఇది అది బయటవి పాప్కార్న్లు అవి ఇవి ఇవ్వకుండా ఇలాంటివి చేసి పెడితే ఇంకా చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది మనకు డబ్బాలో పెట్టించినా కూడా, అంటే ఎక్కడికైనా మనం ట్రిప్స్కి వెళ్తున్నాం అనుకోండి, 2-3 రోజులు ఎక్కడికో చక్కగా చల్లగా ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం, అప్పుడు ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్లారు అంటే ఎప్పుడైనా టక్కని ఆకలేసినప్పుడు, ఏదో ఒకటి బోరుగొట్టి తినాలనిపించినప్పుడు కూడా ఇవి తింటే బాగుంటుంది. బోరుగొట్టి సాధారణంగా మనము చెత్త ఎక్కువ తింటూ ఉంటాం. చెత్త అంటే ఏంటి? జంక్ ఫుడ్, ఇదనో అదనో చిప్స్ అనో. సడన్గా అంటే మనకి బోరు కొట్టినప్పుడు తినే ఆహార పదార్థాలు వేరే ఉంటాయి, ఆకలేసినప్పుడు తినే ఆహార పదార్థాలు వేరే ఉంటాయి, ముఖ్యంగా పిల్లలకు. అటువంటి టైంలో కూడా మనకు ఇది చాలా బాగా ఉంటుంది అనమాట, కరకరలాడుతూ ఉంటుంది కదా, నోటికి బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో వేసేవన్నీ కూడా పిల్లలకు కూడా ఇష్టమైనవే. ఏదో మనము మరీ హెల్దీగా ఇదేం వేసేయట్లేదు, చక్కగా హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ పిల్లలందరూ ఇష్టపడేటువంటి పదార్థాలే వాడుతూ ఉన్నాం. ఇది ఒకసారి మనం వేయించేసుకుని కొంచెం, అంటే ఒక రంగు పూర్తిగా ఏం మారనక్కర్లేదు, ఎందుకంటే పూర్తిగా మారేంత వరకు మనం వేయించుకోవట్లేదు కాబట్టి. ఇది మనకు రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోనే కాదు, జొన్నలో చెప్తున్నాను నేను, జొన్నలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి తొందరగా జబ్బులు రాకుండా మన శరీరానికి ఒక కవచ కుండలంలాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయండి, అంటే మన ఫుడ్ లిస్ట్లో మన ఇమ్యూన్కి ఉపయోగపడేవి చాలా రకాలే ఉంటాయి. ఇది ఒకటి, అందులో ఒకటి. వేగిపోయాయి కాబట్టి ఒక
ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా జొన్న అటుకుల్ని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం నూనె మొత్తం పీల్చుకుంది కాబట్టి అటుకులుగా తొందరగా పీల్చేసుకుంటాయి. ఇంకొంచెం నూనె వేసుకున్నాను. ఇందులో ఇక మనకు కావాల్సినవన్నీ లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ముందుగా పల్లీలు వేయించేసుకుందాము. చూసుకుందాం, అంటే మనం తీసుకున్న జొన్న అటుకులకు తగ్గట్టుగా పల్లీలు. కొంతమందికి పల్లీలు ఎక్కువగా ఉంటాయి ఇష్టం, ప్రోటీన్ కాబట్టి ఎంత ఎక్కువగా వేసుకున్నా కూడా మనకి చాలా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. పల్లీలు వేయించేసుకున్నాము. పల్లీలతో పాటు పుట్నాలు కూడా వేసేసుకుందాం. పుట్నాలు అసలు మామూలుగా ఇది ఏరుకొని మా వాడు తింటూ ఉంటాడు. బాగుంటాయి కదండి. పల్లీలు ఉట్టిగా తిన్నా బాగుంటాయి, వేయించుకొని ఇలా చక్కగా చిడువాలో వేసుకొని తిన్నా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే మనం కాస్త జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా ముక్కలాగైనా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. దీన్ని ఒక హాఫ్ చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత బాదాంని కూడా చక్కగా వేసుకొని వేయించేసుకుందాం. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కిస్మిస్ మనం వేయించుకోవచ్చు, లేదంటే పచ్చిగా కూడా వేసుకోవచ్చు. కొంతమందికి వేయిస్తే ఇష్టం ఉండదు. మనం లైట్గా అన్నీ లైట్గానే వేయించుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా కాస్త పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది అలా వేగుతూ ఉన్నప్పుడు చివరిగా నువ్వులు వేసుకుందాం. నువ్వులు ముందే వేసుకుంటే పట్ పంటాయి కాబట్టి చివరిగా నువ్వులు వేసుకుంటే దాంతోపాటు కలిసిపోతాయి. నువ్వుల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది కూడా మనము ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించుకున్నటువంటి ఈ పల్లీలు, పుట్నాలు, బాదాం, జీడిపప్పు, కిస్మిస్, పచ్చిమిరపకాయలు, అలాగే నువ్వులు, ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, చేసుకొని ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. ఇక మనం పొళ్ళు వేసుకుంటున్నామండి. ఇంతవరకు మనం ఏంటంటే పప్పుల రూపంలో ఉండేవన్నీ కూడా ఒక 20-30 సెకండ్లు వేయించుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొళ్ళు వేసుకుందాం. పొళ్ళు మాత్రం మనం వేయించాల్సిన అవసరం లేదు. రంగు కోసము, తర్వాత మంచి ఆరోగ్యం కోసము కాస్త పసుపు, ఆ తర్వాత ఇందులో కాస్త చాట్ మసాలా, మీరు ఇందులో కావాలంటే కాస్త ఆమ్చూరు ఇలాంటివి కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి, అప్పుడే దానికంతా బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత కాస్త ఇంగువ, కొంచెం సోంపు, ఎందుకంటే మనకి ఇది కొంచెం ఎక్కువ చాట్ రూపంలో చేసుకుంటున్నాం కదా, అందుకు కాస్త సోంపు. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు వదిలేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఉప్పు, ఇంతవరకు మనం ఉప్పు అసలు వేసుకోలేదు, సో దానికి తగ్గట్టుగా ఉప్పు అనమాట. దీనికి ఉప్పు చాలా త్వరగా పడుతుందండి, ఎందుకంటే ఇది మనమేమి ఉడికించట్లేదు కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువగా వేసేసుకుంటే పైనే ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మనం ఇందులో ఒక చుక్క నూనె వేసుకొని చక్కగా కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది అనమాట. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కూడా అవసరం లేదు, ఒక 2 చుక్కలు స్ప్రింక్లర్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నూనె వేసుకుంటే ఏంటంటే మనం వేసినవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట దీనికి. ఇప్పుడే మనం నూనె వేసుకున్నాము, ఉప్పులు వేసుకున్నాము, కావాల్సినటువంటి మసాలా పొళ్ళన్నీ వేసుకున్నాం కాబట్టి దీన్ని అలా ఒక 2-3 నిమిషాలు వదిలేస్తే ఏంటంటే బాగా పడుతుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని చుడువా అయినా లేకపోతే ఈ చివిడ ఏదైనా కూడా చేసుకున్న ఒక గంట తర్వాత దాని రుచి ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే పడతాయి కరెక్ట్గా, మనం వేసుకున్న మామూలు అటుకులైనా లేకపోతే జొన్న అటుకులు ఏదైనా సరే మనం వేసిన పొళ్ళు బాగా పడతాయి కాబట్టి అప్పుడు మంచి రుచి వస్తుంది అనమాట. కానీ మనం మాత్రం గంట వెయిట్ చేయట్లేదు, ఒక 2-3 నిమిషాలు వదిలేసిన తర్వాత చివరిగా వేసుకోవాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఏం చేద్దామంటే మనం పాపిడి చివిడ అన్నాం కాబట్టి పాపిడి ఏది ఇప్పుడు వేసుకుంటున్నాం అనమాట. పాపిడిని ఇలా చక్కగా పై నుంచి ఇలా అందంగా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనకు చక్కగా దాని రుచి అంతా కూడా కలవాలి అంటే ఒక 2-3 ఇట్లా బాగా మ్యాష్ చేసుకొని వేసేసుకోవాలి.
పైన నుంచి కావాలంటే ఒకటి పెట్టుకోవచ్చు. అంటే ఇందులో పాపిడి ఉంది అని చెప్పడానికి. ఇలా చక్కగా కలిపేసుకొని పెట్టుకుంటే మన కరకరలాడుతూ మధ్య మధ్యలో బాగుంటుంది. భలే ఉందండి. చక్కగా ఇంట్లోనే పరిపూర్ణంగా శరీరానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇందులో ఉందని చెప్తానండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, మంచి ఉప్పు కారాలు ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి. ఇక ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారా, అంటే మా ప్లేట్ కూడా చాలా అందంగా ఉంది. చామగడ్డలతో మా పిచ్చుకలు కూడా ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడెప్పుడు జొన్న అటుకుల పాపిడి చివడ తిందామా అని చెప్పి. ఇలా తయారైపోయిందండి. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జొన్న అటుకులు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదాం పలుకులు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, సోంపు చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పాపిడీలు 5. జొన్న అటుకుల పాపిడి చివడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి ఇప్పుడు జొన్న అటుకుల్ని వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరలా కాస్త నూనె వేసి వేడైన తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, బాదాం పలుకులు, కిస్మిస్, పచ్చిమిరపకాయలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి జొన్న అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కాస్త పసుపు, చాట్ మసాలా, ఇంగువ, సోంపు, ఉప్పు, కాస్త నూనె వేసి బాగా కలుపుకొని పాపిడీలను మ్యాష్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పాపిడీని పెట్టుకుని సర్వ్ చేసుకుంటే జొన్న అటుకుల పాపిడి చివడ రెడీ.